చర్చలు జరిగిన తర్వాత ఈ 101 చర్చ అనేది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడే ముత్యారెడ్డి గారిని అడిగిన ఈ 100 చర్చలో రాజకీయ నాయకులు పిలిచిందా మీరు, లేదా మమ్మల్నే మొదటిసారి 101 చర్చతో మొదలు పెట్టారని అడగండి. ఎందుకంటే పత్రికల్లో, టీవీలో, లేకపోతే నాకు వచ్చేటువంటి పత్రికల ద్వారా, లేకపోతే మన కాంటెంట్ ద్వారా చూసింది డెఫినెట్ గా తెలంగాణ మేధావి వర్గము ఎక్కువ శాతం, దాదాపు 100% వాళ్ళే పాల్గొన్నారు. దిగ్విజయంగా 100 చర్చలు జరిగిన తర్వాత ఈ రోజు శాసనసభకు వచ్చింది కాబట్టి, శాసనసభలో ఈ చర్చ ఉంది కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ నుండి ఒకరిని పిలవడం నిజంగా కూడా సముచితం. నిజంగా కూడా ఈ చర్చ కార్యక్రమాల్లో కూడా ఇది ఒక మైలురాయిగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వామపక్ష పార్టీ మిత్రులు సిపిఐ, సిపిఎం పార్టీలు వచ్చారు. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా చర్చలో చాలా ముఖ్యం ఇది. తర్వాత బీజేపీ పార్టీ లక్ష్మీనారాయణ గారు వస్తే వస్తుండొచ్చు బహుశా. ఈ చర్చలో నిజంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సభాధ్యక్షుడు చెప్పినట్టు తెలంగాణ ఎందుకోసం, ఎవరి కోసం అనే దాని మీద చర్చించేటువంటి సమయం కాదు. అది దాటేస్తాం మనం. ఈరోజు సీమాంధ్ర రాజకీయ వ్యవస్థ కానీ, నాయకులు కానీ మళ్ళీ అగైన్ దే వాంట్ టు డ్రాగ్ us మళ్ళీ ఆ చర్చలోకి దించడానికి చేసే కుట్రలో మన భాగస్వామ్యం కావద్దు. ఈరోజు అవన్నీ ఓవర్కమ్ అయ్యి, అవన్నీ కూడా దాటేసి మనం ఈ స్థాయికి వచ్చినాం. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగంలో మొదటి పేజీలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. బహుశా పెద్దలు రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన స్టేట్స్ బైఫర్కేషన్ గురించి ఎంత స్పష్టంగా, ఎంత వివరంగా ఆ రోజు వాళ్ళు ఆలోచించి దీన్ని ఆర్టికల్ని పొందుపరిచారు. దానికి జరిగినటువంటి అమెండ్మెంట్స్ కూడా మొదటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడైతే అది రాజ్యాంగం మనకి ఇచ్చిన తదుపరి 1950 తదనంతరం 56లో బట్టే మనది గొప్పగా అమెండ్మెంట్ జరిగింది. అదే ఈరోజు మనకందరికి కూడా ఒక బలము. మనకు ఉన్నటువంటి ఈరోజు రాష్ట్రపతి గారు సమయం ఇచ్చి సమయంలో కూడా చర్చించకపోతే కూడా రాష్ట్రపతి గారు దాన్ని పార్లమెంట్ కు క్యాబినెట్ ద్వారా పంపించేటువంటి ఆస్కారం అది 1956 తర్వాత 66లో జరిగినటువంటి అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. ఫస్ట్ రాజ్యాంగ నిర్మాతలో ఇది లేకుండే, సమయం అనేది లేకుండే. ఒకసారి రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభ పంపిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా హోల్డ్ చేస్తే ఏం చేస్తారు రాష్ట్రపతి, ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి సమస్య కూడా వచ్చిన తర్వాతనే ఆర్టికల్ 3 మళ్ళీ అమెండ్మెంట్ జరిగి, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో అది ఆవశ్యకత ఒప్పటేటప్పుడు దాన్ని సవరణ చేశారు. కాబట్టి ఈ సవరణలు ఇవన్నీ కూడా మనకు ఈ రాజ్యాంగం చాలా ఫ్లెక్సిబుల్ గా మన నిర్మాతలు నిర్మించారు. కాబట్టి ఈ రోజు మనందరికి తెలుసు, ఆ రోజు సంతానం గారు తర్వాత రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు అవన్నీ కూడా విన్నాం. నేను ఆ రోజు పదవులకి పోవడం లేదు. బట్ అల్టిమేట్లీ ఈ రోజు తెలంగాణ ప్రజల్ని ఈరోజు రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో మనం తప్పనిసరిగా మన రాజ్యాంగ నిర్మాతలు ఇంత దూరదృష్టితో ఊహించి ఈ ఆర్టికల్ పొందుపరిచారు అనేది మరొకసారి గుర్తు చేసుకోవడానికే, మనందరికి తెలిసి అయిన విషయం కూడా మరొకసారి దాన్ని గుర్తు చేయడానికే నేను దాన్ని ప్రస్తావిస్తున్నాను. మిత్రులారా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ 2013 ఈ రోజు మన శాసనసభకు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. నిజంగా కూడా దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇది యుద్ధ విమానంలో వచ్చిందన్నారు. అసలు చంద్రబాబు నాయుడు తెలవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రితో సహా ఈ రోజు వచ్చిన రాష్ట్రపతితో సహా అందరూ కూడా యుద్ధ విమానంలో పట్టే ప్రయాణం చేస్తారు. ఎయిర్ ఇండియా విమానంలో కూడా అఫీషియల్ గా అఫీషియల్స్ ఎవరైనా కూడా ఈరోజు రాష్ట్రపతి వచ్చిన విమానం అదే, ప్రధానమంత్రి వచ్చిన విమానం అదే. ఎందుకంటే ప్రభుత్వము
ఇంద్రయుక్తో పాటు ఎవరైనా ప్రభుత్వం సొంత విమానము డిఫెన్స్ మినిస్ట్రీ నడుపుతారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నడపలేడు, లేదా నేషనల్ హైవేస్ నడపడు. ప్రభుత్వ విమానాలని, ప్రభుత్వానికి ఉన్నటువంటి విమానాలని డిఫెన్స్ నడుపుతుంది. చంద్రబాబు నాయుడు మరి అది తెలిసినడా తెలియగానే యుద్ధం కోసం వచ్చినట్టు చిత్రీకరించడం నాకు ఆ రోజు వినడమే. నేను ఇక్కడ లేను కాబట్టి ఇక్కడ ఉంటే ప్రెస్ లో దాన్ని స్పష్టం చేసుకుంటే అయిపోయింది. అయితే డెఫినెట్ గా అది ఎందుకు వచ్చింది అనేది కూడా ఇంతకుముందు ముత్యారెడ్డి గారు చెప్పారు. ఎందుకు వచ్చిన మీరు వివరించారు, డెఫినెట్ గా చెప్తాను. ఇన్ఫాక్ట్ ఈమెయిల్ పంపించచ్చు, నార్మల్ గా ఒక క్షణంలో పంపించే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఇక్కడికి వచ్చిన తర్వాత అది వచ్చిందా రాదా అనేది ఎవరు చెప్పాలి? ఈమెయిల్ ఈరోజు చాలా వస్తున్నాయి, కానీ దే వాంట్ టు మేక్ ఇట్ పబ్లిక్. కేంద్ర ప్రభుత్వము దీన్ని మేము పంపించేది కూడా దీన్ని ప్రతి శాసనసభ్యుడికి, శాసన మండలి సభ్యులకి ఎంతమందిలో అంతమంది కాపీస్ కూడా జిరాక్స్ తీసి చెప్పడానికి పంపించారు. అంతేగాని అది ఇట్లా ఇక్కడికి వచ్చి నిజంగా కూడా ఈ ముఖ్యమంత్రి చక్కగా ఉండి, స్పీకర్ చక్కగా ఉంటే వాళ్ళు ఈమెయిల్ పంపుతారు, దాన్ని ఇక్కడ వాళ్ళు తీసి పరిస్థితి అయిపో. కానీ ఈ సెషన్ ని, ఇప్పుడు ఉన్నటువంటి సెషన్ ఏదైతుందో దాన్ని కంప్లీట్ చేసేసి మళ్ళీ ప్రోరోగ్ చేస్తే మళ్ళీ ఏ ఇబ్బంది జరగవచ్చేమని చెప్పి బహుశా వాళ్ళు ఊహించే దీన్ని దే వాంట్ టు మేక్ ఇట్ పబ్లిక్ కాబట్టి పంపించినట్టు మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లేవని చెప్తున్నారు. ఇది వాళ్ళు చాలా మంది టీవీ ఛానల్స్ లో సీమాంధ్ర నాయకులు మాట్లాడుతున్నారు. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేది ఇది బీహార్ రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో కూడా అక్కడ కూడా లాలూ ప్రసాద్ గారు ఇదే సమస్య లేవనెత్తారు. నేను ఆ డిబేట్స్ అని చూశాను. అయితే ఆడ స్పష్టంగా ఆ రోజు స్పీకర్ తర్వాత లెజిస్లేటివ్ మినిస్టర్ దూబే గారు దానికి వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి గారి కవరింగ్ లెటర్ లో పెట్టినే మనకు పంపిస్తారు. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేది పార్లమెంట్ బిఫోర్ పెట్టే ముందు పార్లమెంట్ ఏరియాస్ ముందు పెడతారు, కానీ ఇక్కడ రాష్ట్రపతి గారు పంపించారు. ఇప్పుడు ఇంకా క్యాబినెట్ అది ప్రవేశపెట్టలేదు. ఇక్కడ క్యాబినెట్ ప్రవేశపెట్టలేదు. ఇక్కడ క్యాబినెట్ అది పార్లమెంట్ లో, లోక్సభలో కానీ రాజ్యసభలో ప్రవేశపెట్టడం చెప్తారు. కానీ ఎందుకు ఈ రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాన్ని శాసనసభకు పంపిస్తున్న విషయాన్ని రాష్ట్రపతి గారు తన కవరింగ్ లెటర్ లో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి జరిగింది కూడా. కానీ దీన్ని ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది, చాలా మంది మంత్రులు, శాసనసభ్యులు తమిళనాడు తర్వాత తెలంగాణ అంటే తెలంగాణ బదులు తమిళనాడు ప్రింట్ అయింది, అది డ్రాఫ్ట్ కరెక్ట్ కాలేదు అంటే మనం చాలా పిటి ఎందుకంటే సీమాంధ్ర కోసం వాదించేటువంటి శాసనసభ్యులు కానీ వాళ్ళు కానీ అసలు ఆ డ్రాఫ్ట్ బిల్లే సక్రమంగా చదవలేదు. ఏం చెప్పింది దాంట్లో? లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఒకట ఆల్ఫాబెటికల్ గా తమిళనాడు తర్వాత తెలంగాణ ఉంటుంది. ఎంత అసలు వాళ్ళు కొన్ని ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్ లో పెట్ట షెడ్యూల్ 4 లో మెన్షన్ చేయాలి, లిస్ట్ ఆఫ్ ది స్టేట్. షెడ్యూల్ 1 లో మెన్షన్ చేయాలి. కాబట్టి మెన్షన్ చేసే సందర్భంలో పెట్ట షెడ్యూల్ 7 లో మెన్షన్ చేయాలి. కాన్స్టిట్యూషన్ ఏది రాష్ట్రాల ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ విషయంలో కానీ, లేదా రాష్ట్రాల్లో పట లెజిస్లేటివ్ అసెంబ్లీస్, లెజిస్లేటివ్ కౌన్సిల్ దగ్గర ఇంతమంది శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు ఉండే వివరాలన్నీ కూడా రాజ్యాంగంలో షెడ్యూల్ 1, షెడ్యూల్ 4, షెడ్యూల్ 7 వీటన్నింటి వివరాలు ఉన్నాయి. అక్కడ మెన్షన్ చేసే దగ్గర తమిళనాడు తర్వాత తెలంగాణ ఉంటారు. తమిళ్ TA కాబట్టి వాడు ముందున్నాడు, TE నెక్స్ట్ మనం వచ్చాము. కాబట్టి దానికి కూడా ఏదో అసలు ర్యాప్డ్ బిల్లే ఏదో వీళ్ళు పాతది కూడా తీసుకొచ్చి రాసిండ్రు, దీన్ని అన్ని మార్పులు చేసిండ్రు, చేర్పులు చేసిందని కొన్ని పత్రికలు, మీడియాలు కూడా దుర్మార్గంగా ప్రచారం చేయడం అంటే మన తెలంగాణ పైన ఆ విధంగా ప్రచారం చేసే వాళ్ళు దీన్ని కూడా కంటిన్యూటీ చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు మనకు చాలా పడుతున్నాయి. తర్వాత మనకందరికి తెలుసు, దీని మీద చర్చ చాలా సంపూర్ణంగా జరిగింది. ఆర్టికల్ 3, ఆర్టికల్ 4, ఆర్టికల్ 371D మీద, ముఖ్యంగా ఆర్టికల్ 371D మీద నేను కూడా డెక్కన్ క్రానికల్ లో, తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ లో, తర్వాత ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయినాయి. తర్వాత పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ నిరంజన్ రెడ్డి గారు, తర్వాత ప్రకాష్ రెడ్డి గారు, నేను
దాని మీద ప్రొఫెసర్ కోదండరామ్ గారు మేమందరం కూడా చాలా సుదీర్ఘంగా ఈ థ్రెట్ ఉందా అనేది దాదాపు 6 మాసాల నుంచే దానిపైన సుదీర్ఘంగా చర్చించాం. చాలా మంది మేధావులు కూడా మన వాళ్ళు కూడా చాలా మంది కూడా డిస్కస్ చేశాం. అల్టిమేట్లీ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశమే లేదు. అతను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద స్పష్టత వచ్చింది. ఆ అటార్నీ జనరల్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆర్టికల్ 371(d)ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368 ద్వారానే చెయ్యాలని కూడా ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని కూడా శాసనసభ్యులకు పంపించారు, ఏది నోట్స్ లో పంపించారు, దానికి ఒక అటాచ్మెంట్ పెట్టి పంపించారు. దాంట్లో స్పష్టంగా ఉంది. ఈవెన్ మనందరికి కూడా డ్రాఫ్ట్ బిల్లు ఎప్పుడైతే క్యాబినెట్ ముందుకు వచ్చిందో క్యాబినెట్ ఆమోదించినప్పుడు కూడా మనందరం కూడా నెట్ లో పెట్టారు, మనందరం కూడా చూసాం. దాంట్లో స్పష్టంగా ఉంది, కొత్త అంబిగ్యూటీ ఉంది. ఆయన దాంట్లో క్లారిటీగా ఆర్టికల్ 4 ద్వారా చేయొచ్చు అని చెప్పలేదు, కానీ తప్పనిసరిగా ఇది ఆర్టికల్ 368 కిందనే చేయాలని కూడా చెప్పలేదు. ఆర్టికల్ 368 మీద కూడా చాలా మంది కూడా అంటే మన దగ్గర 2/3 మెజార్టీ అనేది చాలా ఫస్ట్ ఇంప్రెస్ అవుతున్నాం. ఎస్, 2/3 మెజార్టీ ఏంటి? హాఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది హౌస్ ఉండాలి. అంటే మనకు 545 మంది లోపల సగం మంది కంపల్సరీ ఉండాలి. దాంట్లో 2/3 లేదా దానికంటే ఇంక్రీజ్ అయితే 2/3. కానీ ఇట్స్ నాట్ ది కేస్ 545 లో 2/3 కాదు. ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దాన్ని ఎన్నిసార్లు ట్రై చేస్తా కూడా దాన్ని క్యారీ చేస్తలేదు మీడియా. నేను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్స్పిరసీ కాబట్టి మిత్రులారా, ఈవెన్ అసలు జరగని అవకాశమే లేదు, జరిగిన కూడా ఇబ్బంది లేదు కూడా మనకి. దాని గురించి అది చాలా మంది నాకు అప్పుడప్పుడు నైట్ లో కూడా ఫోన్ చేసి బాధపడతా అంటారు, కాదు సార్ మనకి ఏం కాదండి అంటే కూడా నిజంగా కూడా తెలంగాణలో ఉన్న చాలా మంది బ్లడ్ ప్రెషర్ చాలా మంది ఇప్పటికీ రాత్రి చాలా మంది ఫోన్ చేస్తుంటారు, ఏం సార్ ఇట్లా ఇట్లా. దాంట్లో ఈ 371(d) మీదే చాలా మంది వ్యక్తపరిచారు. తర్వాత మనకు ఇప్పుడు ఇవన్నీ జరిగే సందర్భంలో బట్ట మనం ఇప్పుడు నా చర్చ మనంలో అసలు లెటర్స్ డిస్కస్ ది బిల్ ఇట్సెల్ఫ్. ఈ రోజు అసెంబ్లీ వ్యూ పాయింట్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. నేను మొదలు చెప్పేది ఏంటంటే శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు చాలా మంది సవరణలు మాట్లాడుతున్నారు. అసలు మనమే తప్పు మాట్లాడుతున్నాం. నేను టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా చెప్పారు, సవరణలు కాదయా అభిప్రాయాలని చెప్పండి, సవరణలు ఆలోచిస్తే మీకు హక్కు మీకు లేదని చెప్పాడు. యూ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు మూవ్ అమెండ్మెంట్ ఇన్ ది స్టేట్ అసెంబ్లీ. ఎందుకంటే ఇంతకు వారు కూడా చెప్పారు, ఇంత డిస్కస్ చేశాము, అసలు సవరణ చేసే అవకాశం లేదు. జస్ట్ యూ హావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ టు అమెండ్. మీరు కేంద్ర క్యాబినెట్ ని మీ అభిప్రాయాలు తెలియజేస్తూ వారిని అమెండ్మెంట్ మోషన్స్ చేయాలని చెప్పాలి, ప్రతి పార్టీకి చెప్పాలి. దీంట్లో నేను ఫస్ట్ ఇమ్మీడియట్ గా దీంట్లో మనం చూసిన తర్వాత కొన్ని అభిప్రాయాలు మేము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి ప్రతి పొలిటికల్ పార్టీకి ఎప్పుడు చెప్పారో అప్పుడు ఇదివరకే కొన్ని అభిప్రాయాలు, కొన్ని చాలా మొదటి క్యాబినెట్ ఈ బిల్ ఎప్పుడైతే ఆమోదించిందో దాంట్లో చాలా పెద్ద తప్పులు దొరికినాయి. ఇమీడియట్ గా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము దాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. కొన్ని సవరణ చేసి వచ్చింది. ఇప్పుడున్న బిల్లు ఆల్రెడీ చాలా ముఖ్యం. ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తా, చాలా మంది దృష్టికి రాలేదు. టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి ద్వారా మేము దాన్ని ప్రెస్ లో కూడా ఇచ్చాము, ప్రెస్ లో పెద్ద క్యాన్ చేయలేదు. రాజ్యసభ సీట్లు అంటే మీకు కుట్ర ఎట్లా జరుగుతుందని చెప్తున్నారు. రాజ్యసభ సీట్లు మనకి ఇప్పుడు 18 ఉన్నాయి. 18లో ప్రతి 2 సంవత్సరాలకి మనకు 6 సీట్స్ రిటైర్ అవుతారు, మన ఎన్నిక జరుగుతుంది రాష్ట్ర శాసనసభ ద్వారా. అయితే ఏం చేశారు, మనకు 2014లో 1 సీట్ ఇచ్చారు, 2016లో 2 సీట్లు ఇచ్చారు, 2018లో 4 ఇచ్చారు. కారణం ఏంటంటే ఐ వాజ్ ఫస్ట్ పర్సన్ ఇమ్మీడియట్ గా బిల్లు వచ్చిన గంటలో బట్టే గుర్తుపట్టదని. ఎందుకంటే 2018లో రిటైర్ అయ్యే వాళ్ళ పేర్లు చూస్తే దాంట్లో వేసేసుకున్నారు. అంటే సీమాంధ్ర ప్రాంత మూలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు రేపు పొద్దున ఇక్కడే క్లెయిమ్ కావాలని. నేను చెప్పినాను, ఇట్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు దేవేందర్ గౌడ్ గారు తెలంగాణ, గోవర్ధన్ రెడ్డి గారు తెలంగాణ, మన వరంగల్ ఆనంద్ భాస్కర్ గారు తెలంగాణ,
సరే రేణుకా చౌదరి గారు ఖమ్మం నుంచి గెలిచింది, ఆమె తెలంగాణ అంటున్నది. కాబట్టి నలుగురు కోసం 2018లో రిటైర్మెంట్ పెట్టారు. 2016లో ఇద్దరు వాళ్ళ కోసం పెట్టారు. ఎవరు? మన హనుమంతరావు గారు, తర్వాత ఈమె ఖాన్ గారు, ఇప్పుడు దేవేంద్ర గౌడ గారు. అయితే ఈసారి ఎంఏ ఖాన్ గారు, తర్వాత నంది ఎల్ఏ గారు వాళ్ళ పేర్లు రాస్తారు బిల్లులో, డ్రాఫ్ట్ బిల్లులోనే. పేర్లు ఎందుకు ప్రస్తావించినట్టే బిల్లులో ఉన్నాయి పేర్లు. కాబట్టి వాళ్ళకు రెండు ఉంటే మరి ఇక్కడ ఒకటి ఇచ్చారు. అంటే ఇంత కుట్ర జరుగుతుంది. అండ్ ఇట్ విల్ పర్ఫెక్చువల్, ఒకసారి కాదు కదా, ఇది జీవితాంతం ఇదే విధంగా రిటైర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టర్మ్ ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది, ఒక టర్మ్ ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది, వాళ్ళకి అవకాశాలు మిస్ అవుతుంటారు. కాబట్టి తర్వాత ఇది సైంటిఫిక్ కూడా కరెక్ట్ కాదని చెప్పి ఇమీడియట్ గా మేము ప్రస్తావించడం, దాన్ని పంపిస్తే ఇప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి శాస్త్రసభకు వచ్చినటువంటి దాంట్లో చేంజ్ చేసి 2, 2, 3 ఇచ్చారు. సో దట్ కంటిన్యూస్, దట్ ఫేర్. సరే 3 చివరికి ఇచ్చిందాక ఇప్పుడు ఇస్తే బాగుంటుంది, ఒక చర్చ వేరే విషయం. బట్ అల్టిమేట్లీ మనకు సైంటిఫిక్ గా కరెక్టే ఉంది ఇది. తర్వాత పవర్ అండి. పవర్ చాలా ముఖ్యమైన సమస్య. పవర్ బీహార్ రాష్ట్ర శాసనసభ చర్చలు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు శాసనసభ మండలికి వస్తే వీరు యాదవ్ రెడ్డి గారు ఏ విధంగా చర్చ చేశారు. దాంట్లో పవర్ అన్నప్పుడు, డిస్ట్రిబ్యూషన్ అప్పుడు లాలూ ప్రసాద్ గారు చాలా సీరియస్ గా వ్యతిరేకించారు. తర్వాత సుశీల్ కుమార్ మోడీ, ఎవరైతే బీజేపీ వాళ్ళు ఏం చేసుకున్నారు, అక్కడ 90% పవర్ ప్రొడక్షన్ జార్ఖండ్ లో జరుగుతుంది, బీహార్ అన్డివైడెడ్ బీహార్. కాబట్టి మాకు పవర్ లో మాకు కొంత కేటాయింపులు జరగాలి, మాకు ఇప్పుడే మా కోల్ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోయినాయి, మాకు కోల్ కష్టము, మేము పవర్ ప్రాజెక్ట్స్ నిర్వహించినంత వరకు మాకు వెసులుబాటు ఉండాలని చెప్తే బీహార్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లో అవి క్లాసెస్ ఉన్నాయి. నేను అది చూశాను, ఒక 10 years బ్యాక్, అప్పుడు 2003, 2004లో ఒకటే చదవడం జరిగింది. అదే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చేసుకోలేదు. మోస్ట్ అన్ఫార్చునేట్, ఎవరు? దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రి గారు, అజిత్ జోగి గారు ముఖ్యమంత్రి అయినారు. ఛత్తీస్గఢ్ ఫార్మ్ అయిన తర్వాత ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. అజిత్ జోగి స్పీచ్ పని చేసిన తెల్లారి ఛత్తీస్గఢ్ లో అజిత్ జోగి వర్సెస్ దిగ్విజయ్ సింగ్ వాళ్ళ పాలిటిక్స్ లో ఛత్తీస్గఢ్ పవర్ సప్లై బంద్ చేస్తే మధ్యప్రదేశ్ సఫర్డ్ ఫర్ 2 years, and that is one of the reasons for debacle of కాంగ్రెస్. అని ఓడిపోవడానికి కారణం, అది ముఖ్య కారణం. ఎవరు? దిగ్విజయ్ సింగ్. అంటే ఈ డ్రాఫ్ట్ బిల్లు చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కానీ ఇలాంటి ప్రొసీజర్స్ చాలా 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 ఇంపార్టెంట్. అది కూడా మనం చెప్పేసి మనకి ఇప్పుడు ఉన్నటువంటి షేరింగ్ ఎట్లయితుందో, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ 52-58% మనము ప్రొడక్షన్ లో అవసరం ఉంది తెలంగాణకి. అది కంటిన్యూ చేయాలని చెప్పి కూడా మనము అడిగినాము, కానీ స్పష్టత లేదు. మేము శాసనసభ అడగాలి ఈ డ్రాఫ్ట్ బిల్లు, దాన్ని అమెండ్మెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఇక్కడ మనం సజెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈరోజు మనకు డ్రాఫ్ట్ బిల్లులో అసెట్స్ అండ్ లయబిలిటీస్ వచ్చేసరికి అది పాపులేషన్ రేషియో అంటున్నారు. నార్మల్ అయితే మిగతా రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా పాపులేషన్ రేషియోనే ఉంది. నా దృష్టిలో అది కొంతమంది మన తెలంగాణ మేధావులు, తెలంగాణ పొలిటికల్ పార్టీస్ కూడా, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ కూడా అది కరెక్ట్ కాకపోవచ్చు. యాజ్ ఇస్ వేరీస్ బేసిస్ అసెట్స్ పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, హెడ్ ఆఫీసెస్ హైదరాబాద్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు యాప్కాప్ ఉంది హైదరాబాద్, వర్త్ ప్రాపర్టీ వర్త్ ఎంత, అది 2 రాష్ట్రాలకు దాన్ని వాల్యూ కట్టేసి రేపు షేరింగ్ ఇవ్వాలి, మరి వాళ్ళకి అక్కడ కట్టుకోవడానికని ఒక ప్రతిపాదన అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంది. మరి దీనిపైన మరి ల్యాండ్ మనది కదా అని ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి నా దృష్టిలో ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ వచ్చేసరికి అంటే ఎక్కడైతే యాజ్ ఈజ్ వేరీస్ బేసిస్ పోంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సబ్స్టేషన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర సబ్స్టేషన్ ఎవరి వాళ్ళే అయిపోతాయి. కానీ హెడ్ ఆఫీస్ ఉంది కదా, హెడ్ ఆఫీస్ ఎట్లా అనే దగ్గర ఒక చర్చ పర్సనల్ గా నా వ్యూలో మాత్రము డెఫినెట్ మనం కొంత ఇక్కడ రిలాక్స్ ఉండక తప్పదేమో అనిపిస్తుంది. కొంతమంది అయితే ఇంక్లూడింగ్ మై పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కూడా అట్లా ఉండొద్దు, ఇక్కడ హైదరాబాద్ అన్ని మనే చర్చ పెడుతున్నారు. బట్ నా దృష్టిలో ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ ఇండియన్స్ కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న వాటి దగ్గర
మరి రేపు శాసనసభ్యులు మరి ఏం సూచన చేస్తారో లెటర్స్ ది. తర్వాత డెఫినెట్ గా పెన్షన్స్ విషయం వచ్చేసరికి ఇప్పుడు ఉన్నది అది కరెక్ట్ కాదు. రేపు పెన్షన్స్ చాలా మంది హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు సీమాంధ్ర ఎంప్లాయీస్. మరి వాళ్ళందరి పెన్షన్స్ తెలంగాణ స్టేట్ భరించాలంటే అది దాదాపు సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు మినిమం పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మనము ఒప్పుకోవద్దు. అది శాసనసభ్యులు డెఫినెట్ గా దాని గురించి తమ అభిప్రాయాలు చెప్పే ముందు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు స్పష్టంగా మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ లో పట్ల వాళ్ళకు కంటిన్యూటీ అని చెప్పారు. దీంట్లో కొంతవరకు అది నా దృష్టిలో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్పెషాలిటీస్ డిఎం ఉంది, న్యూరాలజీ ఉంది, కార్డియాలజీ ఉంది. మళ్ళీ దాంట్లో ఇంకా ఇంకో 1 year ఎక్స్ట్రా కోర్సెస్ వచ్చినాయి. ఇది నిమ్స్ లో, ఉస్మానియాలో, గాంధీలో. మరి అవి సీమాంధ్ర ప్రాంతంలో లేవు. కాబట్టి కానీ ఇప్పుడు వాళ్ళే ఉన్నట్లయితే వాళ్ళే తీసుకున్నారు. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అట్లీస్ట్ మరి మాకు ఎట్లా కంటిన్యూటీ ఎట్లా అని అడుగుతున్నారు. అడిగే సందర్భంలో వాళ్ళు ఇది 10 years ఉంటుందని చెప్తున్నారు. మనం అట్లా కాకుండా టిల్ ఎంసీఐ గ్రాంట్ వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ వైజాగ్ లో ఉంది, కింగ్ జార్జ్ హాస్పిటల్. తర్వాత గుంటూరులో ఉంది, తర్వాత తిరుపతిలో ఉంది. అక్కడ లెటర్స్ ఇనిషియేట్ ఫర్ దోస్ కోర్సెస్ వాళ్ళు పెట్టుకొని ఎంసీఐ ఎప్పుడైతే సీట్స్ గ్రాంట్ చేస్తుందో అప్పుడు సీజెస్ వాళ్ళకి వెళ్ళిపోవాలి. 2 సంవత్సరాలకు ఎంసీఐ గ్రాంట్ చేస్తే ఆ సీటు వెళ్ళిపోవాలి. లేదా 3 సంవత్సరాలకు వాళ్ళకు ఇచ్చినప్పుడే నాట్ మోర్ దెన్ 5 years అని పెట్టాలి మనం. ఎందుకంటే ఎంసీఐలో 5 సంవత్సరాల లోపల సీట్లు తీసుకురావడం పెద్ద ఇబ్బంది కాదు. అది 1 సీటు 2 సీట్లు 3 సీట్లే ఉన్నాయి ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో. కాబట్టి ఆ ప్రయత్నం చేసేంత వరకు అని చెప్పి మనం ఆ స్టిపులేషన్ దాంట్లో రావాలి. ఏది సూపర్ స్పెషల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ పదం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఆ పదాన్ని ఎవరైతే ఇన్సర్ట్ చేసినా అతను చర్చించాను ఢిల్లీలో. అసలు హయ్యర్ ఎడ్యుకేషన్ మీన్స్ ఆల్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ ఇవన్నీ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. అన్నింటిలో సీట్లు అనేది కరెక్ట్ కాదు. ఏవైతే ఆ 13 districts లో లేని కోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో స్టిల్ వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని అవి ఎస్టాబ్లిష్ చేసుకున్నంత వరకు పెట్టుకోవచ్చు అనేది సూచన మనం చేయాలి. దాన్ని పర్ఫెక్చువల్ గా వాళ్ళు ఇంకా మళ్ళీ 10 సంవత్సరాల వరకు వాళ్ళు కంటిన్యూ కావడం కూడా అది మనకు మంచిది కాదు. ఇంకా తెలంగాణ నుంచి మాకు ఏం లాభం జరిగిందని తెల్లారే మన విద్యార్థులు వీళ్ళందరూ కూడా తమ బాధను వ్యక్తపరుస్తారు. కాబట్టి అలాంటి కొన్ని సజెషన్స్ మనం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. తర్వాత చివరిగా ఈ 18th షెడ్యూల్లో ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మన ఐఐటి, ఐఐఎం ఇవన్నీ కూడా బహుశా మీరందరూ కూడా చూడొచ్చు. నేను దాదాపు 1.5 years నుండి ఐడియా అసలు సీమాంధ్రలో విద్యార్థులకి ఇమీడియట్ గా 9th December కానీ లేదా మొన్న ప్రకటించిన సందర్భంలో ఎందుకు విద్యార్థుల్లో కూడా అంత పెద్ద ఎత్తున నిరసనలు కొంతవరకు జరిగింది. జరగలేదని అనుకోవడం కూడా మనం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు జరిగిందంటే డెఫినెట్ గా మనకు కొన్ని లేవు కూడా. రియల్ గా ఒకసారి సీమాంధ్ర మంత్రి భార్య గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ మాకు క్యాన్సర్ వస్తే మేము హైదరాబాద్ రావాలను. ఎందుకు రావాలి హైదరాబాద్కి? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇట్ ఇస్ ఇన్ఫాక్ట్ నేను సజెస్ట్ చేసి జయరామ్ రమేష్ గారికి చెప్పినట్లు వాళ్ళకు యాదవరెడ్డి గారి పార్టీకి నాయకత్వానికి కూడా రియల్ గా దట్ వాజ్ మై ఐడియా. నేను చెప్పాను ఎందుకంటే కొత్త రాష్ట్రాలకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చేటువంటి బిల్లు మేము పాస్ చేస్తాం 14 లోక్సభలో. నాకు ఐడియా ఉందండి. 14th లోక్సభలో వీ హ్యావ్ పాస్ ఎ బిల్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ 6 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్ న్యూ స్టేట్స్ ఓన్లీ. ఏది ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, తర్వాత ఉత్తరాఖండ్. తర్వాత ఆ బిల్లు అట్లా ప్రతిపాదన వస్తే రాజస్థాన్లో పెట్టాలి అని చెప్పి కూడా అప్పుడు దాన్ని అమెండ్మెంట్ చేసి న్యూస్ చేసిన పరంగా తీసేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 6 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి అప్పుడు రాజస్థాన్ జైపూర్, తర్వాత భువనేశ్వర్, ఇంకోటి గౌహతిలో ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి నేను మీకు కొత్త రాష్ట్రం అంటే ఒక న్యూ స్టేట్ ఫార్మ్ అయినప్పుడు ఆల్రెడీ నిమ్స్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఒకటి పెట్టుకోండి అని చెప్పి మనం కూడా ప్రతిపాదన చేస్తాం. దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే మనం బైఫర్కేషన్ అయినప్పుడు కూడా ఆ ప్రాంతానికి కొన్ని ప్యాకేజీలు ఇవ్వడం కోరడంలో
ప్రయత్నం చేయాలి. కానీ సీమాంధ్ర పొలిటికల్ లీడర్షిప్ పెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే వాళ్ళు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం జరిగే సందర్భంలో కూడా ఒకే ఎజెండా ఉంది, అది ఆపడమే. తప్పితే దీన్ని నిరోధించాలనే అభిప్రాయం తప్పితే సీమాంధ్ర ప్రజలకి ఏమి కావాలి, ఏమి చర్చించాలనేటువంటి అసలు చర్చలు లేదు, ఎవరికి అలాంటి అభిప్రాయాలు కూడా లేవు. అంటే ఎంత స్వార్థపరులు అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు డెఫినెట్గా మనం అటాక్ చేయాలి. ఈ రోజు కూడా ఒక టీవీ ఛానల్ మాట్లాడతారు, చర్చ కావాలి, మాకు ఇది కాదు, మీరు ఏమి కావాలని కోరుతలేదు కదా, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. ఈ విభజన జరుగుతున్నప్పుడు నష్టమేంటి చెప్పడం కూడా ఎవరు చెప్తారు. నిన్న కూడా ఇప్పుడు నిన్న రంగారెడ్డి గారు, తర్వాత మల్లేష్ గారు, మేము నిన్న ప్రధానమంత్రి కలిసాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా ఏమి నష్టము చెప్పడం కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. ఏం నష్టం లేదు చెప్పడం కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. తెలంగాణ రావడం వల్ల మీకు ఏమి లేదు కదా, వాళ్ళకి నష్టం ఏమి లేదు కదా, నష్టం ఎట్లా జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనము రేపు శాసనసభలో జరిగేటువంటి ఈ చర్చలో పడ్డ తర్వాత వ్యూ పాయింట్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ఒక్కొక్క పొలిటికల్ పార్టీ వ్యూ పాయింట్స్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా జూలై 31వ తారీఖు నాడు నిర్ణయం తీసుకుందండి. 6 మాసాలైంది. ఇప్పుడు ముత్యారెడ్డి గారు ఏం జరుగుతుంది మీరు చెప్పన్నారు కదా, నేను చెప్తున్నాను, నేను చాలా ముఖ్యోత్సవం నిన్న మొన్న ఢిల్లీలో కలిస్తే అసలు వాళ్ళకే అయోమయం ఉంది. బిల్లు ఆ శాసనసభ చర్చ జరుగుతుంది, ఇప్పుడు వచ్చేస్తుంది 2-3 రోజుల్లో కూడా. మేము జనవరి మొదటి వారంలో కూడా పార్లమెంట్ పెడతామని చెప్పాడు. ఎవరు చెప్పారు? చాలా అత్యంత సన్నిహితుడు సోనియా గారికి. నేను తెల్లారి లేచి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో శాసనసభ వాయిదా పడ్డది. మరి ఆయన చెప్పిన మాటకు దీనికి ఎంత తేడా ఉంది అంటే, మా లీగల్ భాషలో జడ్జిమెంట్ ఇచ్చారు కానీ ఎగ్జిక్యూషన్ చేసేటువంటి ఈపీ పిటిషన్ చేసే శక్తి లేదు. ఒకటి ఎగ్జిక్యూట్ ఒక నిర్ణయం జరిగిన తర్వాత దాన్ని అమలు పరచడం లోపల కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. జూలై 31వ తారీఖు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 months ఇప్పటికి ఏమి చేస్తాము, ఎట్లా చేస్తాము, వాట్ ఇస్ ద రోడ్ మ్యాప్ క్లారిటీ లేదు. ఈరోజు నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి గారు 40 రోజులు టైం ఇచ్చారు. ఆ వారిని చూసుకున్నట్టు నేను బదనాం కావద్దు. ద లీస్ట్ గ్రాంటెడ్ టైం ఎవరికి ఇచ్చారంటే ఒక స్టేట్ 40 రోజులు ఇచ్చిన కూడా ఆయన 40 రోజులు ఇచ్చేస్తారు. ఈ 40 రోజులు ఇచ్చేది ఒక్కసారి నా దృష్టిలో 2 సార్లు ఒక 20 రోజులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకోసారి ఇవ్వని చెప్పి అడిగితే ఎగ్జామ్ చేసి ఇంకో 20 రోజులు ఇస్తే అయిపో. ఇప్పుడు 40 రోజులు ఇచ్చేడు. 40 రోజుల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హ్యాస్ ద రైట్ టు ఆస్క్ ఎక్స్టెన్షన్ అడిగే హక్కు ఆర్టికల్ 3లో ఉన్నది. ఇవ్వచ్చు ఇవ్వకపోతే వేరే విషయం. నువ్వు ఒక్కసారి 40 రోజులు ఇచ్చినావు, నీకు టైం లేదు, వాళ్ళు పార్లమెంట్ పాస్ చేసే అవకాశం లేదు. ఇదే ఒక 20 రోజులు ఇచ్చి మొన్న ఇచ్చినప్పుడు రాష్ట్రపతి గారు మళ్ళీ ఒకసారి అడుగుతూ మనం ఇంకో 20 రోజులు ఇస్తే అయిపో కదా. ఆర్టికల్ 3 టోటల్ ఎగ్జాస్ట్. ఈ రోజు 23 జనవరి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఒక లేఖ రాస్తే రాష్ట్రపతి గారు తిరస్కరించాడు అనుకోండి. మళ్ళీ ఏం చెప్తారు, మీరు సమయం పడితే తిరస్కరించాడు అని చెప్పి మన సీమాంధ్ర ప్రజలు రెచ్చగొట్టేటువంటి అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నా దృష్టిలో 20 days టైం ఇవ్వండి రాష్ట్రపతి గారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి అడిగితే మళ్ళీ 20 రోజులు టైం ఇవ్వండి. మీకు డిసెంబర్ మాసంలో శాసనసభ జరుగుతున్నప్పుడు 40 రోజులు జనవరి 23 వరకు ఇచ్చావు. తర్వాత మార్చ్ 2nd, 3rd నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది జనరల్ ఎలక్షన్స్ కి. ఓన్లీ ఫిబ్రవరి మాత్రమే మిగిలింది. అది ఓట్ ఆన్ అకౌంట్. ఓట్ ఆన్ అకౌంట్ లో 4 బిల్లులు పాస్ చేస్తూ ఉంటారు. పాస్ చేసుకోవచ్చు, ఇక పాస్ చేస్తారు. పార్లమెంట్ ఓట్ ఆన్ అకౌంట్ కూడా బిల్లు చాలా పాస్ చేసేది. అలాంటి చరిత్ర ఉన్నది. 98లో చివరి రోజు వాజ్పేయి గారు రీఆర్గనైజేషన్ బిల్లు ప్రవేశపెట్టాడు. జార్ఖండ్ సరే గవర్నమెంట్ కూలిపోయింది, మనం వచ్చిన మనం పెట్టాడు, వేరే విషయం పెడతారు. కాబట్టి ఇప్పుడు అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఇంకా కత్తి మెడ మీద ఉన్నది. ఇప్పుడు అది ఏ కారణంతో స్లిప్ అయితే కథమే కదా. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకసారి బిల్లు పాస్ కాకపోతే ఎలాంటి పరిస్థితులు తెలంగాణలో ఉంటాయని మనం ఒకసారి ఊహించగలుగుతాం. కాబట్టి ఇవన్నీ తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా నిర్ణయం. మరి ఇంత పెద్ద పార్టీ, 100 సంవత్సరాల పార్టీ,
మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్న సందర్భంలో కూడా చివరి పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా అన్ని పార్టీలు మంచి వచ్చేటో చెప్పిన తర్వాత చివరిని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పార్టీ చెప్పిన తర్వాత దాన్ని అమలు పరిచేటప్పుడు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు నా దృష్టిలో అది సరైనటువంటి స్టెప్స్ వేయడం లేదనేదే నా అభిప్రాయం. తర్వాత బిల్లులో మనము ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేపు శాసనసభ డెఫినెట్ గా చర్చిస్తుంది. అది 2 parts జనవరి టు వారం రోజులు తర్వాత వారం రోజులు సరే జరిగినా జరగకుండా ఏం కాదండి. ఇలాంటి చర్చలు మనకు కొత్తగా వచ్చి కానీ బీహార్ శాసనసభ చర్చ జరిగేటప్పుడు లాలూ ప్రసాద్ తర్వాత సుశీల్ కుమార్ మోడీ నేను బీజేపీ పార్టీ షోలో పెట్టిందా అని టీవీ 9లో చర్చ పెడితే నాకు ఫోన్ వస్తే నేను చెప్పినాను. సుశీల్ కుమార్ మోడీ భారతీయ జనతా పార్టీ ఇండియా గవర్నమెంట్ బిల్లు పెట్టింది. బీహార్ లో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మొన్నదాకా నితీష్ కుమార్ గవర్నమెంట్ లో బీజేపీ పార్టీ లీడర్ ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. ఏ విషయాన్ని వ్యతిరేకించాడు? సేమ్ ఇప్పుడు సీమాంధ్రులు ఏదైతే మాట్లాడుతున్నారో అదే విధంగా వ్యతిరేకించాడు. మాకు కరెంట్ ఎట్లా, మాకు నీళ్ళు ఎట్లా, లేదా మాకు వచ్చేటువంటి రాబడి, మాకు డబ్బులన్నీ జార్ఖండ్ నుండి వస్తున్నాయి కదా అని చెప్పి ఆ పార్టీ తమ నిరంతరం తమ ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష వెలుగుచ్చినప్పుడు తప్పుకోవడానికి అవసరం లేదు. ఈవెన్ బీహార్ అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు ఆ రాష్ట్రానికి. అది కాదు సమస్యల పట్ల చర్చించే సందర్భంలో పట్ల నిజాయితీ ఉన్నదా లేదా అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. ఈ రోజు సీమాంధ్ర నాయకులు ఆ ప్రాంత సమస్యల పైన మాట్లాడలేదు. కేవలము తెలంగాణకు అడ్డుపడాలే ఈ రాష్ట్ర విభజన బిల్లు శాసనసభలో ముందుకు పోవద్దు అనేటువంటి కుట్రలేదు. అంటే నిజంగా వాళ్ళు బిల్లు చదివినట్టు కూడా లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు తమిళనాడు ఎట్లా వస్తుంది, ఈ బిల్లు ఎవరిది అని అంటే ఇదంతా అంటే ఒక లైన్ కూడా చదవలేదు అసలు ఆ బిల్లులో. మరి ఎవరు మంత్రి గారు మాట్లాడారు నిన్న మొన్న. తర్వాత ఎమ్మెల్యేస్ అన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఆయన మాట్లాడతాడు, 2-3 మాట్లాడతారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఆదాయం గురించి మేము కూడా చర్చించవచ్చు మన చర్చలో. ఆదాయం గురించి 70% 80% హైదరాబాద్ లో నుండి రాబడి వస్తుందని చెప్పి అది మా టీఆర్ఎస్ పార్టీలో కొంతకాలం చర్చ ఉండే. థ్యాంక్స్ టు వివేక్ గారు, నేను ఒక్కనే టీఆర్ఎస్ పార్టీలో అది కరెక్ట్ కాదు, అది లెక్కలు కరెక్ట్ కాదు, అన్నసరంగా మనం ఎక్కువ ఊహించుకోవాలని కూడా చెప్తున్నారు. అది మనకి ఉల్టా కొడుతుందని చెప్పి అట్లా అయింది. యాక్చువల్ గా స్టేట్ గవర్నమెంట్ రాబడి కన్స్యూమర్ పేస్ ది ట్యాక్స్, ఓన్లీ సేల్ ట్యాక్స్లు, మన ఆర్టీఏ మన వెహికల్ ట్యాక్స్లు, తర్వాత ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, లేదా మినరల్స్ అండ్ వెల్త్ తప్పితే ప్రతి హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలన్నీ ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను కట్టవు. వాటి వల్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి వాడు కట్టేది వస్తుంది తప్ప కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హీ పేస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ కార్పొరేట్ ట్యాక్స్ ఆర్ ఎక్సైజ్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. అది ఎట్లా మనకు వస్తుంది? ఏ రాష్ట్రంలో వస్తుంది? మన రాష్ట్రానికి ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు కూడా ₹1 కూడా మనకు కట్టాడు. కాకపోతే ఎంప్లాయ్మెంట్ వల్ల అక్కడ ఉద్యోగి వాడు సబ్బు బిల్లునో అగ్గిపుల్లునో కొనుక్కుంటే మనకు వస్తాయి తప్పే కానీ డైరెక్ట్ పరిశ్రమ అనేది ఏం కడుతుంది? కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి. పరిశ్రమ నుంచి ఒక ఉత్పత్తి బయటకు పోయిందంటే వాడు కట్టేది సెంట్రల్ ఎక్సైజ్ కడతాడు, అది కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. కాబట్టి ఇంత అనాలోచితంగా ముఖ్యమంత్రి అయితే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైతే ముఖ్యమంత్రి కూడా ఏబీసీ జగన్ ఏమంటే పార్ట్ ఇన్ఫాక్ట్ అసలు అసలు ఇలాంటి నాయకులు మన మీద ఇంత దాడి చేసినందుకు మనం ఎంత ఓట్లొస్తుందో మనమే అర్థం చేసుకోవాలి. ఇంత ఈ బిల్లు కూడా ఇంత తీవ్రంగా ఇంత ముందుకు వచ్చిన సందర్భంలో కూడా దీనిపైన ఇంత చర్చ పెట్టి వాళ్ళు దీన్ని ఒక విధంగా అవమానపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు. ఈ రోజు చర్చించవలసింది ఏంటి? బిల్లులో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఏమైనా ఇబ్బందికరమైనటువంటి ఇబ్బంది వాటి మీద చర్చించాలి. కాబట్టి అందుకే నేను మొదలు ప్రసంగించే ముందు నేను తెలంగాణ ఎందుకోసం, తెలంగాణ దాన్ని చర్చ అనవసరం. మనం వి షుడ్ నాట్ రివర్ట్ బ్యాక్. మనం ఈ రోజు శాసనసభలో ఉన్నటువంటి బిల్లు పైన ఏం చర్చిస్తాము అదే మనం ముందుకు తీసుకెళ్ళాలి. బహుశా ఇప్పుడు మనకు చాలా టైం ఉంది. నా దృష్టిలో నేను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రిసోర్సెస్తో పాటు మన మిగతా జేఏసీ, వివిధ ప్రజా సంఘాలు, జేఏసీ ఇవన్నీ కూడా దీనిపైన చర్చ స్టార్ట్ చేయడం. అంటే శాసనసభలో కంటే ప్రజా సభలు ఒకటే. మన ప్రజాకూట గ్రామ సభ అంటాం కదా, గ్రామాలు
కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సభలో అంటే ప్రజల ముందు ఇది చర్చకు తీసుకెళ్ళాలి. మనం వీటిపైన చర్చ మొదలు స్టార్ట్ చేస్తా అంటే అట్లీస్ట్ మనం వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది లెజిస్లేచర్స్. మీరైనా చర్చించండి, ప్రజలు చర్చిస్తున్నారు ఈరోజు ఏ సమస్య ఏదైనా దాని మీద మనం చర్చించడం మొదలు పెడితే మన ప్రజా సంఘాలు కానీ లేదా మేధావి వర్గాలు వివిధ సంఘాలన్నీ కూడా లెటర్స్ ఇనిషియేట్ డిబేట్ ఆన్ ది బిల్ పబ్లిక్ లో మనం డిస్కస్ చేద్దాం. వీలైతే కోదండరామ్ గారిని అదేవిధంగా నేను వేదకుమార్ గారికి అందరూ కోరేది ఏంటంటే గ్రామ సభలు పెడతాం, చర్చిద్దాం. ఏది అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఈ రోజు ప్రజల్లో చర్చలు పెడతాం. మీరు చర్చించలేని అటువంటి అవకాశం లేదా అంత గొప్ప రాజ్యాంగ అవకాశాన్ని మీరు ఉపయోగిస్తున్నారు కాబట్టి లెట్ పీపుల్ డిబేట్ ది బిల్ అనే లైన్ కూడా మనం ఇస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ నేను తెలుసు.